చేస్తున్నారు మరి ఏకంగా మీ మంత్రినే పిచ్చోడు అన్నాడు ఆయన. మా మంత్రిని తిడితే మేము ఊరుకుంటామా? ఊరుకోలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. అట్లా కాదు, ఇప్పుడు మాకు కూడా తెలియదు యాక్చువల్ ఆయన ఏం మాట్లాడిండో. మేము అన్ని డిబేట్లు చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు మీ దగ్గర సందర్భంగా తెలిసింది ఆయన ఏం మాట్లాడారు. అట్లని కాదు, మీరు చెప్పారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక వాళ్ళని ఏమన్నా నిజమైన పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. ఇంకా పేరుని నానియా పిల్ల నానినా అర్థం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి నాని గారు వెంటనే కోమటిరెడ్డి గారికి మీరు కూడా క్షమాపణ చెప్పాలి. ఒక మంత్రిని పట్టుకొని, ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, తెలంగాణలో ఆకర్షణ ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందండి? అవసరం ఏముందండి? మంత్రి పదవికి రాజీనామా చేసిన అసలు తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెలంగాణ కోసం రాజీనామా అంటే తెలంగాణ నాయకులు అంటే మీకు అంత చులకనా? చెప్పండి. కోమటిరెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేస్తే ఆయన మీకు చులకన కనపడిండా? కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరుకోరండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మేము అటైతే రాము కానీ మీరు ఇటు వస్తారు కదా, తప్పకుండా నిరసన తెలుపుతారు, బరాబర్ నిరసన తెలుపుతారు. మీ ఇంటి దగ్గర మీకు ఏడ కూడా ఇల్లు ఉండొచ్చు, మాకైతే ఎవరికి లేవు అక్కడ. అట్లని మేము తప్పేం పట్టట్లేదు, ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీరు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అంటున్నా. ఉపసంహరించుకోకపోతే మీకు తగు రీతిలో బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ అన్నాడని బీఆర్ఎస్ వాళ్ళు మీరు అందరూ ఏకపక్షంగా అంటే అందరు కలిసి ఆయన మీద విమర్శలు చేశారు కదా. మరి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు కూడా వైసీపీ నిలదీయాలి కదా, మా తెలంగాణ మంత్రి నువ్వు ఇట్లా అంటావా అని. ఇక వాళ్ళ అంతర్గతంగా ఏముంది వాళ్ళు మాట్లాడతారు, చూద్దాం. అదేంటండి తెలంగాణ విషయంలో కోనసీమకు దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ అంటే ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ మంత్రిని పిచ్చి మంత్రి అని ఆ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అంటే మరి తెలంగాణ పార్టీలన్నీ ఒక మాట మీద ఉండాలి కదా. ఇప్పుడు అంటే వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు జనసేన నాయుడు అంటాడు అని బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తారా స్పందించారా మాకు తెలియని అంశం. మా మంత్రిని కించపరిచే విధంగా మాట్లాడండి కాబట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్లో పేరునాని ఎప్పుడు వచ్చినా స్పందిస్తారు తప్పకుండా. అంటే ప్రజాస్వామ్యం అడుగుతారు, నిలదీస్తారు, ఎందుకన్నా క్షమాపణ చెప్పు అంటారు. మరి దానికి ముందే తెలుసుకొని ఇప్పుడే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఏదైనా మాట్లాడే బదులు ఆయన మాజీ మంత్రి చేసిండా, ఆయన పేరు ఊరు కూడా అదే సినిమాటోగ్రఫీ చేసిండు. మరి అంత ఆ మంత్రి చేసినప్పుడు అంత చిల్లర మాటలు మాట్లాడడం న్యాయమైన ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీ నోటి దూలకు తగ్గట్టుగా తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కార్యకర్తలు బుద్ధి చెప్తారు, బరాబర్ బుద్ధి చెప్తారు తెలంగాణలో అడుగు పెడితే. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు ఉపసంహరించుకోండి ఆ వ్యాఖ్యల్ని. కోమటిరెడ్డి గారికి క్షమాపణలు చెప్పండి. కోమటిరెడ్డి గారికి తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతి ద్వారా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నా. హెచ్చరిక అనుకుంటారో విజ్ఞప్తి అనుకుంటారో మీరు అనుకోండి. ఇలా ఎందుకంటే తెలంగాణ అంశం వచ్చేసరికి ఇది 4 కోట్ల దిష్టి అనేసరికి అందరూ ఏకమైన. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, చిన్న చితకా పార్టీలు అన్నీ కూడా ఏకమయ్యారు. మీరు తెలంగాణ బిడ్డ మీకు తెలియదా? వెంకటకృష్ణ గారు చెప్పండి, ఏ విధంగా తెలంగాణలో మీరు అసలే ఆ ఏరియాలో ములుగు ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు. ఆ చైతన్యం, ఆ రక్తం, ఆ పౌరుషం ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ మీదకి ఎవరైనా వస్తే అందరం ఏకమవుతాం. కానీ ఈరోజు కాంగ్రెస్ మంత్రిని మీరు అన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ముందు స్పందిస్తారు. ఆ తర్వాత వాళ్ళ విజ్ఞత బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తారా, ఇంకో అప్పుడప్పుడు నారాయణ గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. ఎవరినన్నా కానీ ఒక్కోసారి ఆయన తప్పును సరి చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు స్పందించినా స్పందించవచ్చు, కానీ ముందుగా అయితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఊరుకోరు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. రైట్. ఇక మనం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు చెప్పండి 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 ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు రాజ్యాంగం పుస్తకం